హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తీక్. వెల్కమ్ టు లైవ్లీ కార్తీక్ టెక్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియోలో ఫ్రంట్ అండ్ బూట్ క్యాంప్ కోర్స్లో మాడ్యూల్ 1లో థర్డ్ వీడియో చూద్దాము. సో థర్డ్ వీడియో ఏదంటే మనకి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్కి ఎలాంటి టూల్స్ అనేది అవసరము, ఆ టూల్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తే గూగుల్ ఓపెన్ చేస్తున్నాం కదా. సో గూగుల్లో ఫస్ట్ టూల్ వచ్చేసరికి విజువల్ స్టూడియో కోడ్. సో విజువల్ స్టూడియో కోడ్ దేనికంటే ఇది వచ్చి కోడ్ ఎడిటర్ అనమాట. అంటే మనకి ఖచ్చితంగా కోడ్ ఎడిట్ చేసేదానికి ఒక టూల్ కావాలి కాబట్టి దానికి విజువల్ స్టూడియో కోడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గిట్. సో గిట్ అనేది కూడా మనకు అవసరం అనమాట. సో గిట్ దేనికి అనేది మీకు ఫర్దర్గా వీడియోస్లో చెప్తాను. సో గిట్ టూల్ కూడా మనకు అవసరము. ఇది కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నోట్ జేఎస్. సో నోట్ జేఎస్ అనేది కూడా మనకి సర్వర్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా అవసరము. సో నోట్ జేఎస్ కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తాను. సో ముందుగా ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అలాగే గిట్కి వచ్చేసరికి ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కానీ మీరు క్లిక్ చేశారంటే సో గిట్ ఇన్స్టాలర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అలాగే నోట్ జేఎస్కి వచ్చేసరికి గెట్ నోట్ జేఎస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కానీ మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇన్స్టలేషన్ ఫైల్ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు వీటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా, సో ఈ 3 ఫైల్స్ అనేది డౌన్లోడ్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తాము. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టలేషన్ విజర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. విజర్డ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ స్టెప్స్ అనమాట. నెక్స్ట్ అని చెప్పేసి ఇట్లా పర్టికులర్ స్టెప్స్ ఉంటుంది, దాన్ని విజర్డ్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే సెటప్ విజర్డ్ అనమాట. సో ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి, నెక్స్ట్ కొట్టండి. సో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. నేను వచ్చి సి డ్రైవ్లో డిఫాల్ట్ ప్రోగ్రామ్స్లోనే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. సో నెక్స్ట్ రిజిస్టర్ కోడ్ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్. డెస్క్టాప్ ఐకాన్ కావాలంటే ఇది చెక్ చేసి నెక్స్ట్ కొట్టండి. తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేశారంటే మీకు ఈ టూల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టలేషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇన్స్టలేషన్ అనేది అవుతుంది అనమాట. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు డెస్క్టాప్ అంటే ఇది డెస్క్టాప్ అనమాట. డెస్క్టాప్లో ఒక ఐకాన్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూపిస్తాను మీకు. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది కదా, సో నేను ఇక్కడ నుంచి కాకుండా డెస్క్టాప్ నుంచి ఓపెన్ చేస్తాను. సో డెస్క్టాప్లో మీరు చూస్తే ఐకాన్ అనేది క్రియేట్ అయింది. సో డబుల్ క్లిక్ చేస్తే మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో యూజువల్ ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకొని కానీ ఓపెన్ చేస్తుంటే మీకు వచ్చేసి యూజువల్ ఇంటర్ఫేస్ వచ్చి ఇలా ఉంటుంది. సో న్యూ ఫైల్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయాలా, లేకపోతే ఫోల్డర్ని ఓపెన్ చేయాలా, ఇట్లా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సో గిట్ కూడా ఇన్స్టాల్ చేస్తాము. డబుల్ క్లిక్ చేయండి ఆ ఐకాన్ని. ఓకే, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ స్మార్ట్ స్క్రీన్ స్టార్ట్. సో ఇదేం లేదండి, ఇది ప్రొటెక్షన్ కోసం అని చెప్పి మెసేజ్ వచ్చింది. సో మీరు రన్ ఎనీవే కొట్టండి, ప్రాబ్లం లేదు. ఈ గిట్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి మన కోడింగ్కి. సో ఇలా ఉంటుంది సేమ్. నెక్స్ట్ కొట్టండి, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో పాత్. నెక్స్ట్ 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 ఇన్స్టాల్. సో మీరు ఇన్స్టాల్ చేయగానే కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. ఈ గిట్ కూడా ఎలా అంటే అసలు ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇన్స్టలేషన్ అయితే అయిపోయిందండి. సో ఫినిష్ కొట్టేసేయండి. అలాగే నోడ్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత ఈ రెండు ఇన్స్టాల్ అయ్యా లేవా, ఎలా ఉంది అంటే ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో నోడ్ కూడా సేమ్. నెక్స్ట్ 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 ఇన్స్టాల్, అంతే. సో ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ అండి.
సో వీటితో మనము ఫ్రంట్ ఎండ్ కోడ్లో అసలు వీటితో అవసరం ఏంటి అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. అలాగే ఇవి ఇన్స్టాల్ అయ్యాయా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. సో Node.js కూడా ఇన్స్టాల్ అయిపోయింది, ఫినిష్ కొట్టేసేయండి. నెక్స్ట్ గిట్ నోడ్ ఇన్స్టాల్ అయిందా, ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో కూడా చూపిస్తాను. సో యూజువల్గా కమాండ్లోకి వెళ్ళండి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి git-v అని టైప్ చేస్తే మీకు ఇన్స్టాల్ అయింటే ఆ వర్షన్ నెంబర్ చూపిస్తుంది, లేదు అని అంటే గిట్ ఇన్స్టాల్ అవ్వలేదనే మెసేజ్ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు గిట్ వర్షన్ వచ్చేసి 2.51.2 ఈ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నోడ్ వర్షన్. సో node-v అని టైప్ చేస్తే మీకు నోడ్ వర్షన్ అనేది చూపిస్తుంది. సో నోడ్ వర్షన్ వచ్చేసి 24.11.0. సో ఈ విధంగా మీరు గిట్ నోడ్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే గిట్కి వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. మామూలుగా స్టార్ట్ మెయిన్లోకి వెళ్ళి గిట్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది అనమాట, గిట్ GUI అని చెప్పేసి. సో మోస్ట్లీ గిట్ వచ్చేసి మనం వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్లోనే యూజ్ చేస్తాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. విండోస్లో వచ్చి ఇలా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.